హాయ్ హలో అండి. ఇక్కడ మనం వంకాయ కూర ఏ విధంగా తయారు చేసుకుంటాం ఒకసారి చూడండి. వంకాయ కూర ఈజీగా చాలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో నా స్టైల్లో ఈ విధంగా తయారు చేస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ వంకాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్లో వంకాయలు వేసేసిన. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాం, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఆనియన్స్ వేసిన ఈ ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే మనకి ఎప్పుడైనా సరే ఏ కూరకైనా సరే ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై కాకుండా టకటగా వేసామనుకో ఆ కూర చెడిపోతుంది, పాడైపోతుంది. అంత టేస్ట్ అనేది ఉండదన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఏం లేదు, వంట అందరు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పసుపు వేసుకున్నా. మనం తగినంత పసుపు, తర్వాత బాగా ఇది కూడా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లెటూరులో మనకు తోటలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు తెంచుకొని హాయిగా వంకాయ కూర వేసుకొని తింటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎక్కడో అవి కాస్తవి మనం తీసుకొచ్చుకొని వండుకునే వరకు అవి పూర్తిగా ఆరిపోయి ఉంటాయి. మనకు అప్పుడప్పుడు తీసుకొని చేసుకునే దానికంటే కొంచెం నిదానంగా వచ్చిన కూరగాయలు అంత టేస్ట్గా ఉండకపోవచ్చు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా ఫ్రై అయినాక ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి వేయాలండి. ఈ టమాటా పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు వంకాయలు వేసేయాలి. ఈ వంకాయలు కూడా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పుతోటి కొద్దిసేపు మగ్గించి ఉప్పు కారాలు వేసుకోవాలి. తగినంత కారం ఉప్పు ఉంటేనే వంకాయ కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంది కారం తగ్గించే వరకు ఏమవుతుందంటే వంకాయ కూర అంత టేస్ట్ అనిపించదు, ఏదో సప్పగా అట్లా ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను పోపు గింజలు ఎందుకేనండి కర్రీలో పోపు గింజలు వేస్తే ఏమవుతుందంటే అవి మాడిపోయినామనుకో పొరపాటున ఆ టేస్ట్ అనేది మొత్తం కర్రీ మొత్తం చేంజ్ అయిపోతుంది. కాబట్టి పోపు గింజలు ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వంకాయలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ధనియాల పొడి వేసేసిన ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించానండి. దగ్గర మన కొత్తిమీర అనేది మన ఇష్టం. కొందరికి కొత్తిమీర వేస్తే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఇక్కడ నేను వంకాయ కూర వైట్ రైస్ బజ్జీలతోటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ కాంబినేషను. ఈ విధంగా చేసుకోలేనండి. పల్లెటూరులో మనం ఏ చెట్టు